హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుతో మంచి టేస్టీ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై పప్పుచారు, రసం లాంటి వాటికి సైడ్ డిష్గా తినొచ్చు. అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైని ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను 1/2 kg వరకు గోరుచిక్కుడుకాయలని తీసుకున్నానండి. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి ఇలా కొంచెం పెద్ద సైజులో ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకొని దీంట్లో ఒక 5-6 వరకు వెల్లుల్లిని కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ని ఇలా గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకొని స్టవ్ మీద కడాయి పెట్టి దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మెంతిని తీసుకున్నానండి. దీన్ని ఇలా శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. దీంట్లోకి వేసుకొని కలుపుకుంటూ మెంతి కూడా వేగే వరకు వేయించుకోవాలి. గోరుచిక్కుడుకాయ కర్రీలో మెంతి వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకోకుంటే ఒకసారి వేసి ట్రై చేయండి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కారంలో గోరుచిక్కుడుకాయ ముక్కలు బాగా కలిసేటట్టుగా ఇలా అంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి గోరుచిక్కుడుకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ఇక్కడ మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 3 యాలకులను వేసుకొని మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పౌడర్ని రెడీగా పక్కన ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. గోరుచిక్కుడుకాయ ఉడకడానికి నాకైతే ఇక్కడ ఒక 15 నిమిషాల వరకు టైం పట్టింది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి వేసుకొని గోరుచిక్కుడుకాయలో మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ కొబ్బరి పౌడర్ని కూడా ఉడికించుకోవాలండి. ఇలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపై నుండి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.